హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇవాళ ఒక వెరైటీ కర్రీ చూపిస్తున్నాను. ఇంట్లో కొంచెం కూరగాయలు ఉన్నప్పుడు ఇలా చేసేసుకోవచ్చు. ఇదిగోండి కాలీఫ్లవర్, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు చాలా చిన్నగా కట్ చేసుకోండి. అలాగే బఠానీ మొలకెత్తినా పర్లేదు, మొలకెత్తపోయినా పర్లేదు. నా దగ్గర మొలకెత్తిన విత్తనాలు ఉన్నాయి, అందుకే అవి వేసుకుంటున్నాను. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. అలాగే ఇదిగోండి క్యారెట్ ముక్కల్ని ఇంత చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది. అలాగే ఇదిగోండి స్వీట్ కార్న్ ఉంది కదా, అవి ఉడకపెట్టుకుంటున్నాను. ఇవి కూడా కావాలి, ముఖ్యంగా ఇవే కావాలి ఫ్రెండ్స్. మనం ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్నామంటే తొందరగా అయిపోతుంది. నేను ఇవన్నీ కోసేలోపల ఇవి ఉడుకుతాయని పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ పొయ్యి మీద బాండీ పెట్టుకున్నాం. బాండీలో నూనె వేసుకోవాలి. నూనె కాగిపోయింది ఫ్రెండ్స్. బాండీలో కొంచెం తాలింపు దినుసులు ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం అంటే కొంచెం. అలాగే తాలింపు దినుసులు వేగాలి. వేగిన వెంటనే పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇవన్నీ వేగిపోయింది కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించేసుకోవాలి. మనం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇలా వేగిన తర్వాత మనం కాలీఫ్లవర్ని వేసేసుకుందాం. కాలీఫ్లవరు క్యారెట్ వేసేసి వేయించుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్నామంటే క్యారెట్ తొందరగా వేగిపోతుంది. మూత పెట్టి మగ్గ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దీంతో పాటు బఠానీ కూడా వేసేసుకుందాము. అలాగే ఉడకపెట్టిన స్వీట్ కార్న్ ఉంది కదా, స్వీట్ కార్న్ కూడా వేసేసుకుంటే స్వీట్ కార్న్ కూడా వేసేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. సాలెడ్ లాగా ఫ్రెండ్స్. అందులో టమాటా, కీరా ఇవన్నీ వేస్తాం కదా. ఇది కర్రీ లాగా చేస్తున్నాను. చపాతీలోకైనా బాగుంటుంది, అన్నంలోకి, రసం, సాంబార్ అలా వండుకున్నప్పుడు ఇలా వండుకొని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి మగ్గ పెట్టుకుందాం. మనం ఒక 10 to 15 minutes మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చుకుందాం. చూసుకుందాం ఫ్రెండ్స్ ఎంతవరకు అయిందో, మగ్గిందో లేదో చూద్దాం. మగ్గింది ఫ్రెండ్స్. ఆవిరికి మగ్గితేనే కూర చాలా టేస్టీగా ఉంటుంది. అదే మూత పెట్టుకున్నా మగ్గించుకున్నామంటే అది మగ్గదు, ప్లస్ అంత టేస్ట్ కూడా ఉండదు. అన్ని వెజిటేబుల్స్ కలుస్తాయి కాబట్టి పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది, మనకి చాలా హెల్తీగాను ఉంటుంది. బఠానీ అలాగే స్వీట్ కార్న్ తినని పిల్లలు ఉంటారు కదా, అలాగైతే ఇలాగా చేసి పెట్టచ్చు. ఇప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ని పసుపు వేసుకున్నాం. మనం ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్, కొద్దిగా కొంచెం సాల్ట్ కూడా, పసుపు కొంచెం వేసాను కదా, అలాగే సాల్ట్ కూడా వేస్తాను. ఒకసారి మొత్తం కలుపుకొని పసుపుని ఇవన్నీ సాల్ట్ కూడా వేస్తున్నాను. మీకు టేస్ట్కి ఎంత సరిపోతుందో అంత చూసుకుని వేసుకోండి. వెజిటేబుల్స్ అన్నిటికీ పట్టాలి కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. మొత్తం కలుపుకుని ఒక 10 నిమిషాలు మగ్గ పెట్టుకొని మళ్ళీ మూత పెట్టేసి ఆవిరికి ఉడకాలి.
ఆవిరికి ఉడికితేనే టేస్ట్ ఉంటుంది. లైక్ చేసి కామెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్, కర్రీ ఎలా చేశానో. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనించుకున్న తర్వాత కారం వేసేసుకోండి. ఇంకొన్ని పూర్తిగా మగ్గిపోయింది. దీంట్లోకి కొంచెం టేస్ట్కి సరిపడంత కారం వేసుకోండి. ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోవడం లేదు ఫ్రెండ్స్. చూడండి నేను ఎంత తక్కువ వేసానో. మళ్ళీ గరం మసాలా వేసుకుంటాం కదా, అందుకే కొంచెం వేసుకోండి. 2 నిమిషాలు మొత్తం కూర మొత్తం కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. అందులో గరం మసాలా ఉంటే గరం మసాలా, కొత్తిమీర ఉంటే కొత్తిమీర రెడీ చేసుకోండి. ఇప్పుడు గరం మసాలా వేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉన్నట్టుంది. స్మెల్లే బాగుంది, నోరు ఊరిపోతుంది. ఇక చపాతీలోకి వేసుకుని తింటే, అన్నంలోకి వేసుకుని తింటే ఇంకా ఎలాగా ఉంటుందో. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్, ఎలా ఉందో టేస్ట్ చేసి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. నో కామెంట్స్ ఏమీ రావట్లేదు కామెంట్స్, ఒకళ్ళు ఇద్దరు పెడుతున్నారు. కామెంట్స్ అయితే పెట్టండి తప్పనిసరిగా. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా తయారైపోయింది మనకి. నేనేమేమి వేసానో చెప్పండి ఫ్రెండ్స్. చాలా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ ఫ్రెండ్స్.